చూసావే, ఇంత బ్రతికి దిక్కుమాలిని చావు చచ్చాడు. ఉన్నదంతా ఊడ్చి ఊరోలో పెడితే ఇలా కాక ఎలా ఉంటుందక్క? వీడ దిక్కుమాలినోడైతే ఈ వ్యక్తికి ఇంకో దిక్కుమాలినోడు వచ్చాడు. ఎవరు దిక్కులేనివాడు? ఎవడ్రా మాట అన్నది? ఏమి తెలుసు మీకు ఆ మనిషి గురించి? స్వార్థంతో కళ్ళు మూసుకున్న ఈ ప్రపంచంలో నా అల్లుడు ఆరని జ్యోతి వెలిగించాడు. ఆ జ్యోతితో 10 మందికి ఎలుగునిచ్చాడు. ఆ 10 మంది మరికొందరికి ఎలుగునివ్వాలని వారిలో చైతన్యాన్ని కలిగించాడు. నా జీవితంలో చక్రాలు లేని వాహనంలా ఎవరు నడవకూడదని తానే ఒక రథమై చైతన్యంతో ముందుకు దూసుకెళ్తున్న ఆ మనిషి ఆశయాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆ మనిషి ప్రాణంతో ఈరోజు మన మధ్య లేడు, కానీ తన ఆశయాలు బ్రతికే ఉన్నాయి. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి గొప్పవాడే, కానీ వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతారు. నా అల్లుడు అలా బ్రతికినోడు కాదు. అలాంటి వ్యక్తి గురించి మీకు ఇలా చెప్పడం దండగా. అసలు వాడు ఏమిటో మీకు తెలుసా? బాబు పోస్ట్. ఏంటి మనీ ఆర్డర్ రావాల్సిన టైంలో లెటర్ వచ్చింది ఏంటి? చిరంజీవి చైతన్యకు మీ నాన్న ఆశీర్వదించి వ్రాయినది ఏమనగా, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈసారి మన పంట పొలాలు వర్షాలు లేక పండకపోవటం వల్ల నీకు డబ్బులు పంపలేకపోతున్నాను. ఇప్పటికే మీ అమ్మ నగలన్నీ తాకట్లో ఉన్నాయి. ఒకవేళ కుదిరితే డబ్బులు పంపించడానికి ప్రయత్నిస్తాను. నా మీద పూర్తి ఆశలు పెట్టుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఎరా చైతన్య, ఇక్కడేం చేస్తున్నావురా? ఎగ్జామ్స్గా ప్రిపేర్ అవుతున్నా. ఏమని నిర్ణయించుకున్నావురా? దేని గురించిరా? అదేంట్రా ఎగ్జామ్స్ గురించి. ఎగ్జామ్సా? రాస్తాలేరా. అయితే నువ్వు నోటీస్ బోర్డు చూడలేదా? లేదు, చూడలేదురా. నోటీస్ బోర్డులో ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళ లిస్టులో నీ పేరు కూడా ఉంది. అవునా? వాళ్ళు సెలవు కదా, వెళ్ళి చూద్దాం పదరా. రే చైతన్య, నీకు డబ్బులు పంపలేకపోతున్నాను. ఇప్పటికే మీ అమ్మ నగలన్నీ తాకట్లో ఉన్నాయి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఏమైంది నాన్న? ఈ సంవత్సరం నా ఎగ్జామ్స్. ఆ విషయం ఇంత ముందే తెలిసింది, కానీ ఏం చేస్తాం? నీలాంటి వాడికి ఆర్థిక సహాయం చేసే స్తోమత లేనివాణ్ణి. నాకు మీ సింపతి కాదు కావాల్సింది, మీ సహాయం.
నేను నీకు ఏం సహాయం చేయగలను? నాకు ఉద్యోగం ఇప్పించగలరా? నేను ఏ ఉద్యోగం ఇప్పించగలను? ఏదైనా పర్లేదు, నేను ఎగ్జామ్స్ రాయాలి. సరే, నాతో రా. ఇప్పుడు ఈ రూపాయి ఖర్చు పెట్టడం అవసరమా? వదిలే చిన్న. సార్, అడిషనల్ ప్లీజ్. అరే చైతన్య, ఈరోజు పేపర్ చూసుకున్నావా? నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావరా? చూసావా? చూడలేదురా. లేదురా. ఏది చూపించు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమి లేదురా, చిన్న హెల్ప్. ఏంట్రా? పర్వాలేదు చెప్పు. నాకు ఆఫీస్ టైం అయింది, మరి అది ఈ డబ్బులు ఇంటికి పంపించాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళే దానిలో కదా బ్యాంక్, కొంచెం ఏమనుకోకుండా. నాకు అర్థమైంది, డబ్బులు ఇటు ఇవ్వు, నేను చూసుకుంటా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్స్ రా. వీడిని కన్నా పేరెంట్స్ ఎంత అదృష్టవంతులు వీడిని కన్నందుకు. ఈయనేంటి ఇక్కడ పడిపోయి అన్నారు? రేయ్, ఒకసారి దిగరా. ప్రకాశం గారు, ప్రకాశం గారు. నేనండి, చైతన్యని. ఎవరు? నాకే చైతన్య తెలియదు. అదేనండి, నాకు ఎగ్జామ్స్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే మీరు నాకు ఉద్యోగం ఇప్పించిన దేవుడు.
చైతన్య బాబు నువ్వా? అసలు మీరేంటి ఇలా తాగి రోడ్డు మీద పడిపోవడం ఏంటి? ఏం చేయమంటావు బాబు, నాక వయసు అయిపోవస్తుంది. తల్లి లేని పిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంది. దానికి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడదామంటే కట్నం అనే భూతం అడ్డుపడుతుంది. అంత ఆర్థిక స్తోమత నాకెక్కడ ఉంది? ఒకవేళ నేను పోతే దాని జీవితం ఏమవుతుందోనని ఆలోచించి బాధపడే ఓపిక లేక ఇలా తాగి పడిపోయి. మీరు బతికుండగానే తాగి రోడ్డు మీద పడిపోయారు. ఈ టైంలో మీ కూతురు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెకి ఏమన్నా జరిగితే? అవును బాబు, ఈ యథో బుర్రకి అంత ఆలోచన రాలేదు. అరే రఫీ, నువ్వు బైక్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు. నేను ఆఫీస్కి కొంచెం లేట్గా వస్తాను. నువ్వే ఎలాగోలా మేనేజ్ చేయి. బాయ్ రా. ఇక తాగింది చాలండి. లేకండి, నెమ్మదిగా ఇంటికి వెళ్దాం పదండి. అమ్మయ్యా, టైంకి ఆఫీస్ క్యాబ్ వస్తుందిలే. నెమ్మది నెమ్మది దిగండి. ఎవరు? నానా? ఏం కాలేదండి నాన్నగారు. ఏమైంది? మా నాన్నకి ఏమైంది? బాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. చిచి,